మదక సిర పక్కన చిన్న విలేజ్. మదకాసిర పక్కన చిన్న విలేజ్. ఇప్పుడు నేను పెనుకొండలో కియాలో కుకింగ్ షెఫ్గా పని చేస్తున్నా అక్క. పెనుకొండ. ఓకే, పెనుకొండలో చేస్తున్నావా బ్రో? మాది వచ్చేసేటప్పటికి పెనుగొండ అనమాట. సో నీ కుకింగ్ షెఫ్గా చేస్తున్నావు, నువ్వు ఇంకా మంచి షెఫ్గా అవ్వాలి ఈ ఇయర్ అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో. మంచిగా వెల్ విషెస్ ఎప్పుడు అందరి నీతో ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఇయర్ నువ్వు అనుకున్న గోల్స్ ఏవైతే ఉంటాయో అవి రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్, నువ్వు ఒక మంచి షెఫ్గా అవ్వాలి. ఇంకా కూడాను ఎవరో హార్ట్స్ ఇస్తున్నారబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అండి. హార్ట్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడాను భలే హ్యాపీగా అనిపిస్తుంది అలా హార్ట్స్ ఇస్తూ ఉంటే నాకు చూస్తే మంచిగా. అక్క తిన్నారా ఏం కూర? ఓకే, తిన్నారా ఏం కూరనా? తినేసాను నేను. ఏం కర్రీ అంటే పెసరపప్పు చారు, బీరకాయ తొక్కు, పచ్చడి. ఎందుకని నాన్ వెజ్ అయితే ఈ కొన్ని డేస్ తినకూడదు అని అనుకుంటున్నామండి. రీజన్స్ అయితే పెద్ద ఏం కాదు. ఈసారి ఎప్పుడైనా చెప్పాల్సిన సమయం వస్తే చెప్తాను ఈసారి వీడియోలో కానీ. బట్ రీజన్స్ అయితే అంతేం కాదు. ఎందుకని తినట్లేదు మెయిన్గా అంటే లెన్ డేస్ కదా ఇప్పుడు. లెన్ డేస్ అంటే అంటే జీసస్కి చేస్తామండి శ్రమకాలాలు అని చెప్పేసి. సో అందుకోసం ఈ కొన్ని డేస్ నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి నేను ఒక్కదాన్నే. సో మా వారిని తెచ్చుకోండి అంటే నేను తినట్లేదు. మెయిన్గా నా కోసమే తెస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. నేను తినట్లేదు ఇంకా. ఎందుకు లే నా ఒక్కళ్ళ కోసమే అని చెప్పేసి ఆయన స్కిప్ చేసేసారు. సో అందుకోసమే మా ఇంట్లో ప్లెయిన్ నాన్ వెజ్ కాదు, వెజ్ కర్రీస్ అనమాట. లేకపోతే నాన్ వెజ్ ప్రియురాలు నేను. సో నా పేరు ఇప్పుడు మీకు తెలియదు కదా. నా పేరు వచ్చేటప్పటికి జాహ్నవి లక్ష్మి సుప్రియ. ప్రియా అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ, జాహ్నవి అంటూ ఉంటారు. అలా 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 పిలుస్తూ ఉంటారనమాట. సో థ్యాంక్ యూ అక్క. నా వాళ్ళు కూడా నన్ను ఇంత సపోర్ట్ చేయలేదు. సో లేదు బ్రో, మంచిగా ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. అంటే మంచిగా ఉన్నానని తెలుసా అని అంటే లేదు, వాళ్ళ మాటల్లో తెలుస్తూ ఉంటాయి, మనుషుల మాటల్లో కూడా తెలుస్తూ ఉంటాయి మంచితనం అన్నది వాళ్ళలో ఉందా లేదా అన్నది. సో ఆల్ ది బెస్ట్. మనం ఎప్పుడు పాజిటివ్గా ఉన్నాము అంటే మనకి ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఎదురవుతూ ఉంటాయి. మనం నెగిటివ్గా ఉన్నాము అంటే డెఫినెట్గా మనకి నెగిటివ్ వైబ్స్ ఎదురవుతాయండి. సో ఎప్పుడు కూడా ఎలాంటి స్టేజ్లో ఉన్నా పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి. ఎదుటివారి మీద మనకి 100% కోపం ఉండొచ్చు, బట్ అక్కడి స్కిప్ అవ్వడానికి ట్రై చేయండి అలాంటప్పుడు. అదే నెగిటివిటీతో ఉండి కోపాన్ని ప్రదర్శిస్తే ఆ నెగిటివ్ వైబ్స్ మనకి ఇంకా ఎఫెక్ట్ అవుతాయి. సో దాన్నైతే మీరు ఎప్పుడు స్కిప్ చేయడానికి ట్రై చేయండి, ఇదే నేను చెప్పేది. సో స్పెల్లింగ్ అక్క జాహ్నవి లక్ష్మి సుప్రియ. సో ఎగ్జాక్ట్లీ నా పేరు స్పెల్లింగ్ ఇదే, బట్ జేఏహెచ్ కాదు, జేఏహెచ్ అనమాట. JAHNAVILAKSHMI సుప్రియ. సో ఇదే అండి నా పేరు. వాడి పేరు కనిష్ శ్రీకన్న, మా హస్బెండ్ పేరు ఆదిత్య శ్రీ చంద్రకాంత్. మా ఇంట్లో అందరి పెద్ద పెద్ద పేర్లే. మా చెల్లిది నవ్యశ్రీ దుర్గా, మమ్మీది పుష్ప వెంకట లక్ష్మి, డాడీది ఒక్కటే సింపుల్ పేరు ఇంట్లో కల్లా, రాంబాబు. అబ్బా, ఈరోజు మంచిగా కొంతమందితో అయితే చిట్ చాట్ చేసుకుంటూ వచ్చేసాను. ఇమ్రాన్ షేక్ ఒకటి, ఇంకా దుర్గా, సూరి, ఇలా. సో మీ అందరూ కూడా నాకు మెసేజ్ చేసినందుకు, లైవ్లోకి నేను వచ్చినందుకు, మీరు నాకు మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అక్క వీడియోస్ ఎలా తీసుకుంటున్నారు, ఫోన్ కెమెరాతోనా? చెప్పు అక్క. ఎస్, జస్ట్ ఇప్పుడైతే చేతిలో నా ఫోన్, ఈ చేతిలో పెట్టుకుని ఫోన్ ఇలా మాట్లాడుకుంటూ చేస్తున్నాను. ఈ చేతిలో పెట్టుకుని ఫోన్ ఇలా మాట్లాడుతూ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ కుకింగ్ షెఫ్, నాట్ ఇంట్రెస్టెడ్ మై ఫ్యామిలీ మెంబర్స్, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ కుకింగ్ షెఫ్ జాబ్ అక్క, నాట్ ఇంట్రెస్టెడ్ అదర్ జాబ్స్ అక్క. ఎప్పుడు కూడా ఓకే, ఇట్స్ ఓకే, మీ పేరెంట్స్ అది ఇష్టపడట్లేదు, కానీ పేరెంట్స్ కోసం చూసుకుంటే మీ లైఫ్ని మీరు సాక్రిఫైస్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే రేపొద్దున ఎటు కాకుండా అవుతారండి. డెఫినెట్గా మీకు ఇష్టమైనది చేశారనుకో, అప్పుడు మీరంటూ ఒక స్టేజ్లోకి వెళ్తారు. అప్పుడు పేరెంట్స్ మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, గర్విస్తారు. అలాంటి రోజులు కొన్ని చాలా ఉంటాయి, అలా జరిగేవి కూడా చాలా ఉంటాయండి. సో ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు తాత్కాలికంగా